అభినవ్ బట్టు. ఓకే ఫైన్. బిగ్ బాస్ సీజన్ 8 అనేది వస్తుంది కదా, చూసారా? చూసాను. లోగో చూసారా? చూసాను. ఇంఫినిటీ. చూసాను. సో సీజన్ 8లోకి ఎవరు వస్తే బాగుంటుంది, మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ కుమార్ అంటే వస్తే బాగుంటుంది. కుమార్ అంటే ఎస్. కుమార్ అంటే ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే కొంచెం ట్రెండింగ్లో ఉంది కదా. ట్రెండింగ్ లో ఉంది. ఆ. అంటే కుమార్ అంటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మీది మొత్తం 250 అయింది కదా కర్రీస్. కర్రీసా? ఓహో 250 అయింది కదా. సో 2 లివర్స్ ఎక్స్ట్రానా? 10 లెవర్లు ఎక్స్ట్రా. 2 లివర్ల ఎక్స్ట్రా. ఓకే. సో మరి ఆమె బిగ్ బాస్ లోకి వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఆమెను చమక్ చంద్ర జబర్దస్త్లో ఉంది. జబర్దస్త్ చంద్ర వాళ్ళిద్దరు వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఎస్. సో అంటే వీళ్ళిద్దరే ఎందుకు హైలైట్ చేసుకున్న ప్రోమో అంటే సోషల్ మీడియాలో మీమ్స్ చూసారా? ఎస్, వాళ్ళని చూశాను ఎక్కువ. హైలైట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఎస్. ఓకే, వీళ్ళిద్దరు వస్తే బాగుంటుంది అంటారా? ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది అంటారా? భయంకరంగా పిచ్చగా. పిచ్చగా ఉంటుంది. సో బిగ్ బాస్ లో కుమార్ ఆంటీ అండ్ జబర్దస్త్ నుంచి హైపర్ ఆది రావాలని నువ్వు అనుకుంటున్నావు. అవును. బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది తెలుసా? తెలుసు. వచ్చేసింది, లోగో వచ్చేసింది, చూసా? ఎలా అనిపించింది? బాగుంది. ఓకే. సో కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటుంది? వైష్ణవి అన్న. వైష్ణవి, యాంకర్ వైష్ణవి. యా. ఓ మై గాడ్, ఎందుకు ఆమె రావాలనుకున్నావు? క్రష్ ఏంటి? యా. ఎందుకు రావాలనుకుంటున్నావు? అంటే అమ్మ చేసే విధానం అది బాగుంటాయి కాబట్టి తను రావాలని కోరుకున్నా. ఓకే. సో యాంకర్ వైష్ణవి వస్తే బాగుంటుంది అంటే ఆమెని చాలా మంది ట్రోల్ చేశారు. సీజన్ 6, 7లో రావాలని అన్నారు సోషల్ మీడియాలో. మరి ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? ఏమో తెలీదు, రావచ్చు. అంటే రావాలనే కోరుకున్నాం అందరూ. ఓకే. ఎలా ఉండబోతుంది అంట బిగ్ బాస్ సీజన్ 7 కంటే ఎక్కువ ఉంటుంది అంటారా? 8 చాలా. 7 ఎలా ఉంది? 7 కొంచెం ఇదిగా ఉంది, దీనికన్నా ఇంకా ఎక్కువగా ఉంటుందండి. ఓకే. ఓకే. సో 7 గెలిచింది రైతు బిడ్డ. తెలుసు. ఓకే. ఎలా అనిపించింది రైతు బిడ్డ ఆట? పర్లా బాగానే ఉంది. సో మీకైతే ఎవరు రావాలనుకుంటున్నా? అయితే వైష్ణవి. ఓకే. బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది కదా, సో ఎవరు వస్తే బాగుండు? అదే కుమారి ఆంటీ ఉంది కదా, వంటలు చేసాము. కుమార్ ఆంటీ. ఎందుకు కుమార్ ఆంటీ రావాలనుకున్నా? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందన్న, బాగా ట్రెండ్ అవుతుంది కదా, అందుకే రావాలి. అదే చాలా మంది ఉన్నారు కదా కమెడియన్స్ కూడా బాగుంటాయి. కుమార్ ఆంటీ డైలాగ్స్ ఎందుకు వైరల్ అయింది? కుమార్ ఆంటీ 2 లివర్లు ఎక్స్ట్రా. 2 లివర్లు ఎక్స్ట్రానా? సో ఆమె మరి బిగ్ బాస్ లో ఉండగలుగుతాం వస్తే? డెఫినెట్గా ఉంటుంది. ఏంటి కుమార్ ఆంటీ క్రేజ్ విజయవాడలో కూడా ఉందా? బాగా. మరి బిగ్ బాస్ లోకి అలాంటి ఆమె వస్తే ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్లీ వచ్చింది అంటారా? సెలెక్ట్ అయ్యిద్ది అంటారా బిగ్ బాస్ లో? సెలెక్ట్ అయింది. ఆలోచిస్తున్నారంటారా వాళ్ళ టీం వాళ్ళు? బిగ్ బాస్ టీం వాళ్ళు ఆలోచిస్తారంటారా కుమార్ ఆంటీ? కంపల్సరీ ఆలోచిస్తాం. అంటే సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉందనా? ఇంకెవరు వస్తే బాగుంటుంది? ఇంకెవరు వస్తుంది? ఇంకా అంటే ఇంకెవరు లేరన్నా, ఓన్లీ కుమార్ ఆంటీ వస్తే నీ సైడ్ నుంచి బాగుంటుంది అంతే. సెలబ్రిటీలు కాకుండా కామన్ మ్యాన్స్ కి ఇవ్వాలంటారా మీరు? అంతే. కామన్ మ్యాన్స్ కి ఇస్తే పర్సన్ కి ఇచ్చారు ఎవరు? అదే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డకి ఇచ్చారు. ఎలా అనిపించింది ఆట లాస్ట్ టైం? అప్పుడు బాగుందండి. సీజన్ 7 ఇప్పుడు 8 బాగుంటుంది అంటారా? సీజన్ 7 మీద అంటే బాగుంటుంది.